देवीं वाचमजनेन्द्रदेवास्तां विशालस्मानवसष्टदैदो यं मुहूर्तस्सुमुहूर्तोऽस्तु ध्रुवन्ते राजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं ध्रुवेण हविषायं च ब्रह्मणस्पतिः तमजन्नित्यं व्रजामिरणं हरिः सर्वदा सर्वकालेषां प्राभवायशामिन्देव प्रापयतु श्रेयायुद्धम् सुदेव प्रजापतिरनमेवामावस्तेन रुद्रशिवावणक्तध्रुवदोऽस्यादवक्ष्याहि गृह्णानाव्यदा अथपरजायते नारायणात् रुद्रायणात् वन्दे नारायणे प्रलीयन्ते एतद्दृग्वेदशिरो अथ नित्यो नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवेदकं सर्वं नारायणायेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याष्टाक्षराणि కొంచెం కేవలం ఏది కాను ध्रुवन्ते राजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्ते श्रेष्ठाग्निश्चरास्कन्धारयथा सर ओके వేదిక మీద ఉన్న గౌరవ సభ్యులందరికీ, ఎదురుగా ఉన్న ప్రజలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. సుమారుగా సంవత్సరాల క్రితం ఇక్కడ మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని లక్ష్మీ కుమార్ గారికి, అలాగే శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ వచ్చేసి 23,200 ప్రజాప్రతినిధులకు, నాయకులకు, వివిధ డిపార్ట్మెంట్ వచ్చిన అందరికీ, హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో మరి ఈనాటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గౌరవనీయులు మార్కెట్ చైర్మన్ గారికి స్వాగతం. గౌరవనీయులు పిఎస్సి చైర్మన్ రామచంద్రరావు గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ గారు హరీష్ గారికి స్వాగతం. అదేవిధంగా డిపిఆర్ గారు లక్ష్మణరావు గారు, గౌరవనీయులు మండలికి స్వాగతం. గౌరవనీయులు డిపిఆర్ మిలింద్ సార్ గారికి స్వాగతం. గౌరవనీయులు మెడికల్ ఆఫీసర్ రాధా మేడం గారికి స్వాగతం. గౌరవనీయులు డిఫరెంట్ స్టేజెస్ లో ఇది మనం ఇటు సైడ్ వస్తూ ఉంటున్నప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక 6 months పాటు మధ్యలో మనకి టైమ్స్ రాలేదని వార్ ఎఫెక్ట్ సంవత్సరాల టైంలో మనం కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అత్యంత తొందరలోనే దీనికి సంబంధించిన ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూడా ఇక్కడ మనం వేరే మండల్స్ నుంచి కానీ లేకపోతే సబ్ సెంటర్స్ నుంచి కూడా డిప్లాయ్ చేస్తాం. సో ప్రజలందరికీ కూడా ఈ హాస్పిటల్ ని, ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ జాగ్రత్తగా దగ్గర ఇక్కడ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ డివిజన్లో ఒక మండలం పీర్పూర్ మండలం ఇప్పుడు అభివృద్ధి చెందిన, గతంలో గుట్టవతల గ్రామాలంటేనే మొత్తం అటవీ గ్రామాలు, ఎన్నో ఊర్లు, రంగసాగర్, మంగళ, తాళధర్మారం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు పీర్పూర్, ఇవన్నీ కూడా అడవులలో ఏర్పడ్డ గ్రామాలు. గుట్టవతల గుట్టివతల అనే ఎప్పుడు కూడా ఒక నానుడు ఉండేది. ఉమ్మడి మండలం ఉంటే మనం వేరే మండలం చేసుకున్న సందర్భంలో మరి మండలానికి ఎన్నో వసతులు అవసరం ఉంటాయి. దాంట్లో భాగంగా ఒక ఆసుపత్రి కావచ్చు, రేపు ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, తహసీల్ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ ఉంటే ఎంపీడీఓ ఆఫీస్ అవన్నీ రెంటెడ్ వెళ్ళి ఇచ్చినాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం
మన గౌరవ మంత్రివర్యుల గారి సహకారంతో పీర్పూర్ మండల కేంద్రంలో స్థలం కూడా చాలా ఉంది. అతి త్వరలోనే అవన్నీ మంజూరు చేయించాలని చెప్పి కూడా గౌరవ మంత్రి గారి సందర్భంగా కోరుతా ఉన్నా. అన్నిటికంటే ముఖ్యం ఆసుపత్రి. ఎందుకంటే ఇది బీమా రచన దవాఖాన యాదికి వస్తుంది. అయితే ఈ సందర్భంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా ఒక డాక్టర్గా స్వచ్ఛంద సంస్థలలో భాగస్వాములు నుండి ఎన్నడో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫస్ట్ ఎస్పీ ఉన్నప్పుడు మంగళ హెల్త్ క్యాంపులు పెట్టిన నేపథ్యం, బీర్పూర్లో పెద్ద హెల్త్ క్యాంప్ పెట్టాం. అంటే ఇక్కడ రావడానికి భయపడుతున్న సందర్భాలు సైకిల్ మోటార్ల మీద వచ్చింది. మరి అప్పటి నుంచి ఒక డాక్టర్ నేను ఈ సందర్భం దాంట్లో భాగంగా ప్రసూతికి వచ్చినప్పుడు ఎక్కడికో పోకుండా నార్మల్ డెలివరీ అయితే అనుకున్న మా మెడికల్ ఆఫీసర్ గారు ఇక్కడే ప్రసూతి చేసే విధంగా కూడా లేబర్ ఆఫీస్ ఉన్నాయి. అదే విధంగా ఏదైనా అర్జెంటుగా ఏదైనా ఉంటే కూడా పక్కడు పోయేలో బాగా జ్వరము ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి కూడా మరి మంచాలు అవన్నీ కూడా ఉంటాయి. మొదట్లో ఇప్పుడు 9 గంటల నుంచి 4 గంటల వరకు నడుస్తుంది. రాను రాను మనకి ఇంప్రూవ్ అవుతుంది. చాలా మీటింగులు కూడా మన వైద్య సిబ్బందికి పెట్టేటి ఉంటాయి. కొందరు అనుకోవచ్చు అయ్యో వీటికి రాగానే అన్ని కాదు. ప్రతి మీటింగ్ కావాలంటే మన ఆడబిడ్డలు కావచ్చు మిగతా సిబ్బంది గుట్టదాటిపోయే పరిస్థితి ఉన్నది. అటువంటి మీటింగ్లన్నీ కూడా ఈ మీటింగ్ హాల్లో జరుగుతాయి. మరి గౌరవ మంత్రి గారి సహకారంతో వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజేశ్వర గారి సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారం, అధికారులందరి తోడ్పాటుతోటి ఇవాళ జగిత్యాల నడిబొడ్డున బ్రహ్మాండమైన దవాఖాన పూర్తి చేసుకుంటున్నాం. ఏదైతే మన మంత్రి గారి చేతుల మీదుగా 450 పడకల ఆసుపత్రి 235 కోట్లతోటి మంజూరు చేసుకుని భూమి పూజ చేసినామో ఆ సమయం ఎంత మంచిగా ఉందంటే ఆల్రెడీ ఫిట్టింగ్స్ వేసి పని నడుస్తున్నాయి. మరి ఈరోజే కూర్చున్న కాడ లెక్కల విషయం మా సిఐ గారు ఎస్ఐ గారు కూర్చొని చూస్తే కొత్త హాస్పిటల్ దగ్గరనే మనకు అన్ని కలిపితే 730 పడకల ఆసుపత్రి. పాత బస్ స్టాండ్లో 150 కావచ్చు. ఇట్లా కొన్ని రోడ్స్ వచ్చినాయి, ఇంకా కొన్ని మంజూరు కావాల్సి గౌరవ మంత్రి గారిని కొన్ని పంచాయతీరాజ్ రోడ్స్ R&B రోడ్స్ కొన్ని పూర్తి కావాల్సినవి కూడా పూర్తి చేసే విధంగా వారి సహకారం ఉండాలని కోరినాం. అట్లనే టెంపుల్ గురించి కూడా దాని ఎక్స్పాన్షన్ కు కొన్ని ఫండ్స్ కూడా రావాలని చెప్పి 25 లక్షలు రావాలని చెప్పి పోతే వెంటనే నేను మాట్లాడతానని చెప్పి ఇవన్నీ కూడా వారు సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారితో మన జగిత్యాల నియోజకవర్గాల్లో వచ్చిన పల్లె దవాఖాలు కావచ్చు, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్రహ్మాండంగా చేసుకుందాం. మొన్ననే మంచిర్యాల నుంచి డాక్టర్స్ వచ్చింది. ఒక ప్రముఖ వ్యాపారస్తుని తల్లి నుంచి వాళ్ళ లక్షపేట ఏరియా పెద్ద సెట్లు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు అంటున్నారు మంచిర్యాల సెటిల్ అయ్యారు అంటున్నారు. వాళ్ళు లక్షపేట ఎక్కడాపడికి వెళ్ళి అందరు పేషెంట్లు అంతా ఇటే వస్తున్నారు అని చెప్పి జగిత్యాల మొత్తం ఖానాపూర్ పేషెంట్స్ అంతా జగిత్యాల వస్తారు. జన్నారం పేషెంట్స్ అందరు కూడా జగిత్యాల వస్తారు. నిర్మల్ చాలా దగ్గర ఉంటుంది, అక్కడ మంచిర్యాల దగ్గర. అంటే మనం ఇప్పటికే ఒక డాక్టర్ స్ట్రెంత్ అనేది మనం అన్ని తీసుకొని 134 మంది డాక్టర్లతో చేసుకుంటున్నాం. ఇంకా కూడా మా వైద్య సిబ్బంది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మా డాక్టర్స్ కూడా కోరుతాం మొత్తం మీ సేవలు ఇంకా కూడా మెరుగుపరిస్తే బాగుంటుంది, ఇప్పటికే చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు మొదటి నుంచి కూడా చెప్తున్నా ఈ ఆసుపత్రి మంత్రి గారి చేతుల మీదనే తప్పకుండా చేయాలని చెప్పి అదేవిధంగా చేయాలని అడుగుతాం. ఇప్పటికే ఘాట్ రోడ్ అయిపోతుంది, టెంపుల్ రోడ్ కూడా హ్యాబ్లో పెట్టే ప్రతిపాదన చేసాం. ఘాట్ రోడ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. మరి ఇక్కడ మంత్రి గారు గౌరవం చెప్పి ఇంతకుముందు మా సర్పంచ్ గారు మా రామచంద్రనే గ్రామస్తులు పడుతున్నారు. మండల కేంద్రం కాబట్టి ఊర్లో కూడా రోడ్ వైడింగ్ చేసి దాన్ని బీటీ రోడ్ చేయాలని చెప్పి అది కూడా మంజూరు చేయించాల్సిందిగా అందరి పక్షాన గౌరవ మంత్రి గారు కోరుతూ సందర్భంలో విలువైన వచ్చి వారి విలువైన సమయాన్ని ఇచ్చిన గౌరవ మంత్రి గారిని ప్రసంగించవలసిందిగా ఆశీస్సులు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ధర్మపురి లక్ష్మణ స్వామి దైవక్షేత్రంలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. పక్కనే ఉన్న లక్ష్మణ స్వామి దైవక్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకొని మరి రాష్ట్ర మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా 2009 నుంచి ప్రాంతంలో ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్న మన ప్రజలు చల్లగా చూసి ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో ఆ లక్ష్మణ స్వామి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు నన్ను రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన సందర్భంలో పట్ట మరి ఈరోజు మంత్రిగా బాధ్యతలు తీసుకొని
ఈ మండలంలో మొదటిసారి అడుగుపెట్టిన సందర్భంలో ఒక మంచి కార్యక్రమం, ఆరోగ్యపరంగా ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, పెద్ద రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు మన మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆరోగ్య ప్రాథమిక హాస్పిటల్కు ఇప్పుడే డిఎంఈడి గారు చెప్తున్నాం సార్, ఇంకా ఎక్విప్మెంట్ కానీ ఇతర సదుపాయాలు కానీ బెడ్స్ కానీ క్యాడర్ స్ట్రెంత్ కానీ అవన్నీ శాంక్షన్స్ కోసము వారు అడగడం జరుగుతుంది. తప్పకుండా జిల్లా మంత్రిగా మా జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ మన ప్రతిపాదన కూడా పంపించినట్టుంది ఇక్కడ దీనికి సంబంధించింది. నేను దీనికి సంబంధించిన ఏదైతే హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ, మెడికల్ స్టాఫ్ కానీ, నాన్ మెడికల్ స్టాఫ్ కానీ, బెడ్స్ కానీ, ఇంకా మెడికల్ పరంగా ఫార్మా పరంగా ఏది ఉన్నా కూడా నేను ముఖ్యమంత్రి గారికి, మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన జిల్లాకు సంబంధించినటువంటి మన నియోజకవర్గ జగిత్యాల అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు, అన్ని వర్గాల ప్రజలకు తెలియజేస్తుంది. మరి అదేవిధంగా ఈ సుమారు 1,58,00,000 ఇంత గొప్పగా నిర్మాణం జరిగింది. మరి ఇక్కడ బెడ్స్ కూడా మరి ఇక్కడ మా డిఎంఈడి గారు చెప్తున్నారు, డాక్టర్ గారు చెప్తున్నారు, మరి ల్యాబ్ కూడా చాలా పెద్దగా ఏర్పాటు చేసినాం సార్. మరి ఆ విధంగా సదుపాయాలు, పరికరాల పరంగా, ప్రభుత్వ పరంగా ఈరోజు అడ్వాన్స్గా వచ్చినటువంటి అనేక వైద్య పరంగా ఉన్నటువంటి ఏదైతే టెస్ట్ చేయాల్సిన ల్యాబ్ విషయంలో కూడా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమైనా కూడా మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ క్రిస్టియానా మేడంతో మాట్లాడి సాధ్యమైన తొందరగా మన ప్రాంతానికి అన్ని విధాలా కూడా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసే విషయాన్ని మర్యాద తీసుకుంటూ, మరి అదేవిధంగా ఇక్కడ దేవాలయానికి నరసింహస్వామి దేవాలయం దర్శనం చేస్తున్నప్పుడు చెప్పినారు, మరి ఈ ప్రాంతంలో దేవాలయం ఉందన్న ఒక 28 లక్షల పెండింగ్ బిల్ ఉంది, అది ఇప్పించి ఇంకా అభివృద్ధి చేయమన్నారు. తప్పకుండా రాబోయే గోదావరి పుష్కరాలు ఉన్నాయి, ఆ గోదావరి పుష్కరాలు స్పెషల్ ప్యాకేజ్లో ఆ టెంపుల్ అభివృద్ధి కోసం అన్న తప్పకుండా నేను శక్తి కొద్దీ నేను ఎండోమెంట్ మంత్రి గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి ఢిల్లీ తీసుకొస్తాన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్న పెద్దలు తప్పకుండా మీరు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి మీరు వ్యక్తిగతంగా చాలా దగ్గర నాకు ప్రాంత అభివృద్ధి విషయంలో, గ్రామ అభివృద్ధి విషయంలో సర్పంచ్ చాలా మంది వచ్చారు. నేను గ్రామాల్లో కూడా ఏ సమస్యలు చెప్పినా కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా తప్పకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క మౌలిక సదుపాయాల విషయంలో కూడా ప్రత్యేకంగా మనం అందరం కలిసి పనిచేద్దాం అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మా శాసనసభ్యులకి, ఇక్కడ మా డిఎంఈడి మెడికల్ అధికారులకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.